ఈరోజు మనము హైదరాబాద్ రాజ్యంలో సంఘ సంస్కరణ ఉద్యమాలు అంటే తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్రలో భాగంగా ఈ టాపిక్ను చర్చిద్దాం. మనకి హైదరాబాద్ రాజ్యంలో 20వ శతాబ్దంలో అనేక సంఘ సంస్కరణ ఉద్యమాలు వచ్చాయి. అలాంటి ఉద్యమాలలో మనది ఆది హిందూ ఉద్యమం అనేది ఒక ప్రధానమైన ఉద్యమం. ఈ ఆది హిందూ ఉద్యమం అనేది అస్పృశ్యతకు అంటరాని తనానికి వ్యతిరేకంగా ఈ యొక్క జరిగింది. ఈ అస్పృశ్యత ఆది హిందూ ఉద్యమానికి భాగ్యారెడ్డి వర్మ సంఘ సంస్కర్త నాయకత్వం వహించడం జరిగింది. ఆయనే భాగ్యారెడ్డి వర్మ హైదరాబాద్ రాజ్యంలో జరిగిన దళిత ఉద్యమాలకు ఈ పునాది వేసిన వ్యక్తి. తర్వాత అంటరానితనాన్ని నిర్మూలించే లక్ష్యంతో ఆయన ఈ ఉద్యమం సాగింది. ఇది 1906 సంవత్సరంలో భాగ్యారెడ్డి వర్మ అస్పృశ్యత నిర్మూలన ఉద్యమాన్ని హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. అంటే ఈ దేశంలో అంటరాని వారు మూలవాసులను భావించి ఆయన వీరికి ఆది హిందువులని పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా భాగ్యారెడ్డి వర్మ న్యాయ పంచాయతీలు అనే దాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క దళితులకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనకు భాగ్యారెడ్డి వర్మ హైదరాబాదులో దళితుల సమస్యలను పరిష్కరించడానికి న్యాయ పంచాయతీలు ఏర్పాటు చేశాడు. అవి ప్రభుత్వ న్యాయస్థానాల వలె పనిచేసేవి. తర్వాత హరిజనుల సమస్యల పరిష్కారం కోసము ఆయన ఒక పత్రిక కూడా నడిపిండు. ఆ పత్రిక పేరు హైదరాబాద్ అనే తెలుగు పత్రిక కూడా ఆయన నడపడం జరిగింది. భాగ్యారెడ్డి వర్మ ఈ యొక్క 1906 సంవత్సరంలో జగన్ మిత్ర మండలి అనే సంస్థను స్థాపించాడు. తర్వాత ఈ సంస్థ సభ్యులు మరి వాళ్ళ యొక్క విధి విధానాలు ఏంటంటే, ఈ సంస్థ సభ్యులు అస్పృశ్యత నిర్మూలన లక్ష్యంగా హరికథలు, భజనలు మొదలైన వాటి ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించడం జరిగింది. తర్వాత అదేవిధంగా భాగ్యారెడ్డి వర్మ క్రీస్తకం 1911 సంవత్సరంలో ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. తర్వాత భాగ్యారెడ్డి వర్మ 1915 సంవత్సరంలో స్వస్తిక్ దళ్ అనే సంస్థను కూడా ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ సభ్యులు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. దీనిలో ప్రధానంగా మనకు బాలక్ కుముద్, తర్వాత ధర్మవీర్, తర్వాత వామన్ నాయక్ అనే వారు సభ్యులుగా ఉండేవారు. తర్వాత అదేవిధంగా భాగ్యారెడ్డి వర్మ ఆది హిందూ వాలంటీర్ కోర్ అనే దళాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ దళంలో 35 మంది వాలంటీర్లు లేదా స్వచ్ఛంద సేవకులు ఉంటారు. వీరు కలరా అతిసార వ్యాధుల వంటివి వచ్చినప్పుడు ప్రజలకు సహాయం చేసేవారు. అతివృష్టి అనావృష్టి కలిగినప్పుడు ముఖ్యంగా మూసీ నదికి మాటికి వరదలు వచ్చేవి. ఆ వరదల సమయంలో అనేక మంది చనిపోవడం, అనేక మంది ప్రజలు నిరాశ్రయులు కావడం జరిగేది. ఆ సందర్భాల్లో ఈ స్వచ్ఛంద సేవా దళము వీరందరికీ కూడా ప్రజలకు సేవ చేస్తూ వచ్చేది. అదేవిధంగా మనకు భాగ్యారెడ్డి వర్మ క్రీస్తకం 1914 సంవత్సరంలో హైదరాబాద్లోని హనుమాన్ టెక్డీలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించడం జరిగింది. తర్వాత 1915 సంవత్సరంలో భాగ్యారెడ్డి వర్మ సంఘ సంస్కార నాట్య మండలి అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ సాంఘిక దురాచారాలపై యొక్క మూడు నాటకాలను ప్రదర్శించేది. దీనిలో ప్రధానమైన నాటకము సత్య హరిశ్చంద్ర. తర్వాత భాగ్యారెడ్డి వర్మ 1915 సంవత్సరంలో దక్కన్ హ్యుమానిటేరియన్ లీగ్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. అదేవిధంగా భాగ్యారెడ్డి వర్మ 1916 సంవత్సరంలో విశ్వగృహ పరిచారిక సమ్మేళనం అనే సంస్థను స్థాపించాడు. అది ఈ సంస్థ ముఖ్య లక్ష్యం ఏంటంటే పనివారి సమస్యల గురించి ఇది పనిచేసేది. భాగ్యారెడ్డి వర్మ దేవదాసి నిర్మూలన సంఘాన్ని స్థాపించి దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయడం జరిగింది. తర్వాత ఈయన కృషి వల్లనే ఈ 1934 సంవత్సరంలో హైదరాబాద్ నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క దేవదాసి వ్యవస్థను నిషేధిస్తూ చట్టం చేయడం జరిగింది. తర్వాత మనకి ఈ కాలంలో భాగ్యారెడ్డి వర్మ ఆది హిందూ సామాజిక సేవా సమాఖ్య అనే సంస్థను కూడా స్థాపించాడు. ఈ విధంగా మనకు ఆది హిందూ సామాజిక సేవా సమాఖ్యను భాగ్యారెడ్డి వర్మ 1921 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. తర్వాత భాగ్యారెడ్డి వర్మ హైదరాబాద్ నగరంలో అనేక ఆది హిందూ మహాసభలు కూడా జరిపించడం జరిగింది. ఆ విధంగా ఆయన ఈ యొక్క 1921 సంవత్సరం నుండి 1924 సంవత్సరాల మధ్య ఈ ఆది హిందూ సభలు జరిగాయి. తర్వాత మొట్టమొదటి ఆది హిందూ సభ 1921 సంవత్సరంలో హైదరాబాద్లో బెల్గాం నివాసి అయిన పాపన్న అధ్యక్షతన జరిగింది. అదేవిధంగా
రెండవ మహాసభ 1922 సంవత్సరంలో రెండవ మహాసభ వామన్ నాయక్ అధ్యక్షతన జరిగింది. అదేవిధంగా మూడవ మహాసభ 1923 సంవత్సరంలో కేశవరావు కొరాట్కర్ అధ్యక్షతన జరిగింది. అదేవిధంగా నాలుగవ ఆది హిందూ మహాసభ 1924 సంవత్సరంలో రాజా ధన్రాజ్ గిరిజీ అధ్యక్షతన జరిగింది. ఈ విధంగా 1931 సంవత్సరం నవంబర్ 7వ తేదీన సికింద్రాబాద్లోని బొల్లారంలో భాగ్యారెడ్డి వర్మ అధ్యక్షతన నిజాం రాష్ట్ర ఆది హిందూ రాజకీయ సదస్సు జరిగింది. 1936 సంవత్సరంలో భాగ్యారెడ్డి వర్మ భాగ్యనగర్ అనే పత్రికను ప్రారంభించడం జరిగింది. ఇది ఆది హిందూ అనే పత్రికగా పేరు మార్చుకొని ఒక మాసపత్రికగా నడిచింది. తర్వాత భాగ్యారెడ్డి వర్మ తర్వాత మరొక ముఖ్య నాయకుడు, హైదరాబాద్లో మరొక ముఖ్య నాయకుడు బిఎస్ వెంకట్రావు. బిఎస్ వెంకట్రావు యొక్క ప్రముఖ దళిత ఉద్యమ నేత. ఈయన 1922 సంవత్సరంలో ఆది ద్రావిడ సంఘాన్ని స్థాపించడం జరిగింది. అదేవిధంగా వెంకట్రావును హైదరాబాద్ అంబేద్కర్ అని అంటారు. వెంకట్రావుకు హైదరాబాద్ అంబేద్కర్గా ప్రసిద్ధి చెందాడు. తర్వాత వెంకట్రావు బిఎస్ వెంకట్రావు దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయడం జరిగింది. అదేవిధంగా 1937 సంవత్సరంలో అరుంధతీయులలో చైతన్యం కోసం జాంబవర్ణ సేవా సమితి హైదరాబాద్ నగరంలో ఏర్పడింది. ఇది మనకు దళిత ఉద్యమాల గురించిన ముఖ్యాంశాలు. దళిత ఉద్యమాల గురించిన మనకు ముఖ్యాంశాల్లో మనకు భాగ్యారెడ్డి వర్మ గురించి మనకు కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే హైదరాబాదు దళిత ఉద్యమ నాయకుడు ఎవరని కానీ, లేదా జగన్ మిత్రమండలి ఎప్పుడు ఏర్పడిందని కానీ, ఇప్పుడు నేను ఇచ్చిన సంస్థలు ఎప్పుడు ఏర్పడ్డాయని కానీ, ఆది హిందూ మహాసభలు ఎప్పుడు జరిగాయని కానీ, ఈ విధంగా మనకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు దీన్ని గమనించగలరు. తర్వాత మనకు ఈ కాలంలో ఈ యొక్క దళిత ఉద్యమాల తర్వాత మరొక ముఖ్య అంశం ఏంటంటే వివిధ కులాల చైతన్యం జరిగింది. వివిధ కుల సంఘాలు ఏర్పడ్డాయి. వివిధ కులాల్లో నిజాం రాజ్యంలో వివిధ కులాలలో చైతన్యం వచ్చింది. ఈ విధంగా వివిధ కులాల్లో చైతన్యం ఎప్పుడెప్పుడు ఏ కులంలో ఎప్పుడు చైతన్యం వచ్చిందనే విషయాలను మనం ఇప్పుడు చర్చిద్దాం. మనం మొట్టమొదటిగా పద్మశాలి సంఘం 1929 సంవత్సరంలో హైదరాబాదులో అఖిల భారత పద్మశాలి సభ జరిగింది. ఆ సందర్భంలో పద్మశాలి సంఘం ఏర్పడింది. తర్వాత దీనికి మాటేటి పాపయ్య అనే నాయకుడు ప్రభుత్వం విధించిన మొహతర్వా అంటే మొగ్గం పన్నును వ్యతిరేకిస్తూ ఆయన ఒక గ్రంథ రచన చేయడం జరిగింది. అంటే మొహతర్వా పేరునే ఆయన గ్రంథాన్ని రచించాడు. తర్వాత ఈ పుస్తకం పద్మశాలిలో చైతన్యాన్ని కలిగించింది. అదేవిధంగా రెడ్డి హాస్టల్ ఏర్పాటు. రెడ్డి హాస్టల్ను 1918 సంవత్సరంలో రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి హైదరాబాద్ కోత్వాల్ అంటే పోలీస్ కమిషనర్ కొండా వెంకటరంగారెడ్డి మొదలైన వారి చొరవతో స్థాపించడం జరిగింది. అంటే రెడ్డి హాస్టల్లో కులమత భేదం లేకుండా అందరికీ ప్రవేశం ఉండేది. యాదవ సంఘం 1920 నాటికే యాదవ సంఘం హైదరాబాద్లో ఏర్పడింది. దీనిని సంఘం సీతారామయ్య యాదవ్ నిర్వహించాడు. తర్వాత ముదిరాజ్ సంఘం 1922 సంవత్సరంలో జి రామకృష్ణయ్య అధ్యక్షతన ఏర్పడింది. అదేవిధంగా గౌడ సంఘం 1925లో చిరాగు వీరన్న గౌడ కులస్తుల కోసం ఆయన హాస్టళ్లను ఏర్పాటు చేయడం లేదా వసతి గృహాలను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత నాయి బ్రాహ్మణ సంఘం 1931లో హైదరాబాద్లో నాయి బ్రాహ్మణ సభ ఏర్పడింది. దీనికి కార్యదర్శి జనపాల రఘురాం. సో మనకు నెక్స్ట్ వచ్చేసి విశ్వబ్రాహ్మణ సంఘం 1932 సంవత్సరంలో కొల్లాపూర్లో విశ్వబ్రాహ్మణ మహాసభ నిర్వహించారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు మున్నూరు కాపు సంఘానికి సంబంధించి 1935 సంవత్సరంలో నిజాం రాష్ట్రాంధ్ర మున్నూరు కాపు మహాసభ జరిగింది. దీనికి మనకు బొజ్జా నరసింహులు మున్నూరు కాపు కులాభ్యుదయము అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు కులకర్ణి సంఘాన్ని ఏర్పాటు చేసిన వాడు గంగరాజు రఘునాథరావు. తర్వాత వైశ్య యువజన సంఘం మొదలైన సంస్థ 1935 సంవత్సరంలో కేసీ గుప్తా అనే అతను వైశ్య యువజన సంఘాన్ని హైదరాబాద్లో స్థాపించడం జరిగింది. ఆయన వైశ్యుల కొరకు హాస్టల్ను నెలకొల్పాడు. అదేవిధంగా మనకు సుతారి సంఘం 1946 సంవత్సరంలో
ఈ యొక్క సూర్యాపేటలో సుతారి సంఘం ఏర్పడింది. అదేవిధంగా కత్రీ సంఘం 1945లో అఖిల భారత కత్రీ మహాసభ జరిగింది. ఈ యొక్క రామకృష్ణానంద కత్రీ అనే అతను ఈ యొక్క వారి కత్రీ జాతి చరిత్రను రచించడం జరిగింది, వెలువరించడం జరిగింది. ఇవన్నీ కూడా కుల సంఘాలు హైదరాబాద్ రాజ్యంలో నిజాం కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చాయి. వాళ్ళలో ఈ విధంగా కుల సంఘాలు ఏర్పడడం వల్ల ఈ భిన్న కులాల్లో చైతన్యం వచ్చింది. చైతన్యం వచ్చి వారి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవడం జరిగింది. మరి అదేవిధంగా మరి కుల సంఘాలతో పాటు స్త్రీల సంఘాలు సంస్థలు కూడా హైదరాబాద్ రాజ్యంలో చాలా ఉన్నాయి. అనేక మంది స్త్రీలు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. వివిధ రంగాల్లో స్త్రీలు రాణించారు. మనం హైదరాబాద్లో మరి స్త్రీల సంఘాలు సంస్థల విషయానికి వస్తే హైదరాబాద్లో మొట్టమొదటి స్త్రీ సంఘము భారత మహిళా సంఘము. ఇది 1907 సంవత్సరంలో స్థాపించబడింది. అదేవిధంగా 1917 సంవత్సరంలో వీర రాఘవమ్మ, నడింపల్లి సుందరమ్మ అనే మహిళలు ఆంధ్ర సోదరి సమాజం అనే సంస్థను ఏర్పాటు చేసి వివిధ సంస్కరణలు వారు చేయడం జరిగింది. స్త్రీల కోసం వివిధ సంస్కరణలు చేశారు. అదేవిధంగా మనకు ది విమెన్స్ అసోసియేషన్ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ అడ్వాన్స్మెంట్ అనే సంస్థ 1922 సంవత్సరంలో అనే సంస్థను 1922 సంవత్సరంలో మార్గరెట్ ఇన్ కజిన్స్ అనే ఈ యొక్క యూరోపియన్ లేడీ ప్రోత్సాహంతో ఈ సంస్థ ఏర్పడి ఇది అనేక సెమినార్లను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మనకు 1925 సంవత్సరంలో నడింపల్లి సుందరమ్మ, పండిత వీరరాఘవమ్మ, అదేవిధంగా లోకనంది జానకమ్మ, తర్వాత వీళ్ళందరూ కలిసి మహిళా మనులందరూ కలిసి హైదరాబాద్లో ఆంధ్ర సోదరి సమాజం అనే సంస్థను ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమాజం సావిత్రి అనే పత్రికను కూడా నడిపింది. ఈ పత్రిక స్త్రీల అభ్యున్నతి కొరకు పాటుపడింది. తర్వాత 1930 సంవత్సరంలో ఏర్పడిన ఆంధ్ర మహాసభ జరిగిందని మనం గత క్లాసులో చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా 1930 సంవత్సరంలో మొట్టమొదటి ఆంధ్ర మహాసభ సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన యొక్క మెదక్ జిల్లా జోగిపేటలో జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా సభ అనే ప్రత్యేక సంస్థ ఏర్పడింది. ఈ యొక్క ఆంధ్ర మహిళా సభ మొట్టమొదటి సమావేశము ఈ యొక్క జోగిపేటలోనే ఆంధ్ర మహాసభ పక్కనే జరిగింది. మరి ఈ ఆంధ్ర మహిళా సభకు ఈ నాయకత్వం వహించిన వారు నడింపల్లి సుందరమ్మ. ఆంధ్ర మహిళా సభ మనకు గతంలో ఆంధ్ర మహాసభ గురించి మనం చెప్పుకున్నాం. క్రీస్తకం 1930 సంవత్సరంలో మొట్టమొదటి ఆంధ్ర మహాసభ జోగిపేటలో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగింది. అదే సందర్భంలో ఆంధ్ర మహిళా సభ కూడా దాని పక్కనే జరిగింది. అది మొట్టమొదటి ఆంధ్ర మహిళా సభ. ఈ మొట్టమొదటి ఆంధ్ర మహిళా సభతో పాటు ఆంధ్ర మహాసభ జరుగుతున్న ప్రతిసారి మొత్తం 13 ఆంధ్ర మహిళా సభలు కూడా జరిగాయి. ఈ ఆంధ్ర మహిళా సభల్లో స్త్రీల అభివృద్ధి గురించిన అంశాలు అనేకం కూడా చర్చించడం జరిగింది. తర్వాత మనకు అదేవిధంగా ఆంధ్ర యువతి మండలి అనే సంస్థ 1935 సంవత్సరంలో హైదరాబాద్లో స్థాపించబడింది. దీనిని ఎల్లాప్రగడ సీతాకుమారి, తర్వాత ఇల్లందల సరస్వతీ దేవి స్థాపించడం జరిగింది. తర్వాత సుమిత్రాదేవి, తర్వాత ఈశ్వరీబాయ్, తర్వాత టిఎస్ సదాలక్ష్మి, సంగం లక్ష్మీబాయ్ మొదలైన వారు వివిధ రూపాల్లో సంఘ సంస్కరణ కొరకు వీరు కృషి చేయడం జరిగింది. అదేవిధంగా మనకు సరోజిని నాయుడు, పద్మజానాయుడు, సుగ్రా, హుమాయూన్ మిర్జా, తర్వాత శాంతాబాయి కిర్లోస్కర్, తర్వాత మొదలైన వాళ్ళు కూడా మహిళలంతా కూడా స్త్రీల ఉద్యమాలపైన స్త్రీ ఉద్యమాలను నడిపిన ఈ యొక్క గొప్ప మహిళలు. తెలంగాణలో గిరిజన పోరాటాలు అనే అంశాన్ని మనం ఇప్పుడు చర్చిద్దాం. ఈ యొక్క తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్రలో భాగంగా తెలంగాణలో గిరిజన పోరాటాలు అనే అంశం ఇప్పుడు చెప్పబడుతుంది. ఈ యొక్క తెలంగాణలో అనేక గిరిజన పోరాటాలు జరిగాయి. మరి ఈ గిరిజన పోరాటాలు, తెలంగాణలోని గిరిజన పోరాటాలు ఈ యొక్క హైదరాబాదు నిజాములకు, తర్వాత బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయి. మరి ఈ విధంగా హైదరాబాద్ రాజ్యంలో జరిగిన గిరిజన పోరాటాల్లో ఈ యొక్క ప్రధాన అంశంగా మనం చెప్పవచ్చు. మరి ఈ గిరిజన పోరాటాలు ఎందుకు జరిగాయి, దీనికి గల కారణం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు చర్చిద్దాం. తెలంగాణలోని గోదావరి నది పరివాహక ప్రాంతంలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మరి ఖమ్మం జిల్లాలలో ఎక్కువగా గిరిజనులు నివసించేవారు. తెలంగాణలో అనేక గిరిజన పోరాటాలు జరిగాయి. ఇవి ముఖ్యంగా గిరిజనుల స్వపరిపాలనకు, తర్వాత వారి జీవన విధానాలకు, అస్తిత్వానికి ఆటంకాలు కల్పించిన బ్రిటిష్ నిజాం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ పోరాటాలు జరిగాయి. మరి గిరిజనుల జీవన విధానంలో బయటి ప్రజల యొక్క
అధికారుల యొక్క అనవసర ప్రమేయము తర్వాత ఆధిపత్యాన్ని గిరిజనులు వ్యతిరేకించేవారు. అదేవిధంగా పరిసర ప్రకృతిపై వారు నివసించే ప్రాంతాలపై తమ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఎవరు అడ్డు వచ్చినా వీరు వ్యతిరేకించడం జరిగింది. మనం హైదరాబాద్ రాజ్యం తీసుకుంటే హైదరాబాద్ రాజ్యాన్ని క్రీస్తకం 1724 సంవత్సరంలో నిజాముల్ ముల్క్ స్థాపించడం జరిగింది. మరి నిజాముల్ ముల్క్ ఔరంగాబాద్ రాజధానిగా చేసుకొని ఈ యొక్క రాజ్యాన్ని పాలించాడు. మరి నిజాముల్ ముల్క్ కాలంలో ఆయనే గిరిజనుల వ్యవహారాల్లో జోక్యం కలిగించుకోలేదు. మరి ఆయన కుమారుడైన నిజాం అలీ ఖాన్ యొక్క తన రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చడం జరిగింది. ఈ విధంగా నిజాం అలీ ఖాన్ కాలంలో మరి ఒక బ్రిటిష్ వారితో ఒక ఒప్పందం జరిగింది. అదే సైన్య సహకార ఒప్పందం. ఈ విధంగా 1800 సంవత్సరంలో నిజాం అలీ ఖాన్ బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం చేసుకున్న తర్వాత ఆయన ఈ యొక్క బ్రిటిష్ వారికి ఈ నిజాం సామంతుడు కావడం జరిగింది. ఆ సందర్భంలో మరి బ్రిటిష్ వారు ఈ యొక్క గిరిజనుల వ్యవహారాల్లో తలదూర్చడం ప్రారంభించారు. గిరిజనుల చేత వెట్టి చాకిరీ చేయించుకోవడం, తర్వాత గిరిజన భూములను ఆక్రమించుకోవడము, తర్వాత వారి వారి దగ్గర నుంచి భూమి శిస్తు వసూలు చేసుకోవడం మొదలైన కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా బ్రిటిష్ వారు అడవుల నుంచి ముడి సరుకులను తెచ్చుకునేవారు. ఈ విధంగా మరి సాలార్జంగ్ యొక్క హైదరాబాద్ రాజ్యంలో సాలార్జంగ్ అనే ప్రధానమంత్రి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ సంస్కరణలు ప్రవేశపెట్టిన సందర్భంలో కూడా అనేక మంది అధికారులను వివిధ ప్రాంతాల్లో నియమించారు. ఆ విధంగా వివిధ పన్ను అధికారులు అడవుల్లో ప్రవేశించి గిరిజనులపైన డామినేట్ చేయడం ప్రారంభించారు. దాంతోనే ప్రభుత్వం వారి జీవన విధానంలో వారి యొక్క ప్రభుత్వం యొక్క జోక్యము, తర్వాత బ్రిటిష్ వారి జోక్యం వల్ల ఈ యొక్క గిరిజన పోరాటాలు అనేవి ప్రారంభం కావడం జరిగింది. తర్వాత మన గిరిజన పోరాటంలో మనం ప్రధానంగా తీసుకుంటే ఇద్దరు వ్యక్తులు, గొప్ప వ్యక్తులు, గిరిజన పోరాటాలు చేసిన వ్యక్తులు. వారిలో మొట్టమొదటి వారు రాంజీ గోండ్, రెండవ వ్యక్తి కొమరం భీం. తర్వాత మనకు రాంజీ గోండ్ యొక్క తిరుగుబాటు, ఆయన యొక్క ఉద్యమం, ఆయన తిరుగుబాటు గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. 1857 సంవత్సరంలో ఈ యొక్క సిపాయిల తిరుగుబాటు జరిగిన కాలంలోనే మధ్య భారతదేశంలోని గోండ్వానా ప్రాంతంలో భాగమైన ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల నాయకత్వంలో రాంజీ గోండ్ ఆధ్వర్యంలో ఈ యొక్క గొప్ప రోహిల్లా తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటు దేశంలోనే ఆదివాసీ తొలి చారిత్రక పోరాటంగా నిలిచింది ఈ తిరుగుబాటు. మరి ఈ బ్రిటిష్ వారి పరిపాలనలో తర్వాత గిరిజనులు అనేక కష్ట నష్టాలకు గురయ్యారు. మరి గోండులకు ఒక రాజ్యం ఉండేది. బ్రిటిష్ వారు రాకముందు గోండులకు ఒక రాజ్యం ఉండేది. బ్రిటిష్ వారు ఈ విధంగా రావడంతోనే ఈ యొక్క గోండు రాజ్యాన్ని నాశనం చేశారు. వారి అస్తిత్వాన్ని దెబ్బతీశారు. వారిని తీవ్రంగా అవమానించారు. మరి దీనిలో భాగంగా ఈ యొక్క బ్రిటిష్ వారు గిరిజనులను పీడించి తర్వాత విపరీతమైన పన్నులను వారి దగ్గర నుంచి వసూలు చేయడము, తర్వాత వారి చేత వెట్టి చాకిరీ చేయించుకోవడం మొదలైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీరితో వెట్టి చాకిరీ చేయించుకునే కార్యక్రమం చేపట్టేటప్పటికీ గిరిజనులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో బ్రిటిష్ వారి పరిపాలనకు వ్యతిరేకంగా అదేవిధంగా నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా కూడా ఈ యొక్క గోండులు పోరాటం చేయడం జరిగింది. గోండు గిరిజనులు పోరాటం చేయడం జరిగింది. మరి ఈ గోండు గిరిజనులు పోరాటానికి నాయకత్వం వహించిన వాడు రాంజీ గోండ్, మార్చికొల్లా రాంజీ గోండ్. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ దగ్గర ఉన్న జనగాంను కేంద్రంగా చేసుకుని 1836 సంవత్సరం నుంచి 1860 సంవత్సరాల మధ్య బ్రిటిష్ వారిని ముప్పు తిప్పలు పెట్టడం జరిగింది. ఉత్తర భారతదేశ సిపాయిల తిరుగుబాటు నాయకుడైన తాంతియా తోపే అనుచరులైన రోహిల్లాలు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ను కేంద్రంగా చేసుకొని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. వీరికి రాంజీ గోండ్ యొక్క సహాయం లభించింది. ఈ విధంగా రోహిల్లాలు తర్వాత గోండులు ఇద్దరు కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. మరి రోహిల్లాలకు గోండులకు ఇద్దరు కలిసి 500 మంది సభ్యులు ఉండేవారు. 500 మంది యొక్క మంది మార్బలం ఉండేవారు. మరి రోహిల్లాలకు నాయకుడు హాజీ, గోండులకు నాయకుడు రాంజీ గోండ్. తర్వాత ఈ విధంగా మరి బ్రిటిష్ సైన్యం ఆదిలాబాద్ నుండి నిజామాబాద్ వరకు ఎటు కదిలినా వీరిద్దరు కలిసి బ్రిటిష్ సైన్యాన్ని దెబ్బతీసేవారు. 1860లో నిర్మల్లో గోండులు మరియు రోహిల్లాలకు బ్రిటిష్ వారికి మధ్య ఈ యొక్క యుద్ధం జరిగింది. దీనిలో ఈ యొక్క రోహిల్లాల నాయకుడైన
హాజీ మరణించాడు. అదేవిధంగా గోండుల నాయకుడైన గోండులు చాలామంది మరణించారు. గోండు నాయకుడైన రాంజీ తప్పించుకొని పారిపోవడం జరిగింది. ఆ తర్వాత బ్రిటిష్ వారు ఈ యొక్క రాంజీ గోండును ఆయన అనుచరులను ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో నడిబొడ్డులో ఉన్న ఊడల మర్రి చెట్టుకు 1860 సంవత్సరం ఏప్రిల్ 9న ఉరిదీశారు. అంటే ఆయనను రాంజీ గోండును ఆయన అనుచరులను అందరినీ ఆ ఊడల మర్రి చెట్టుకు ఉరిదీయడం జరిగింది. ఈ విధంగా ఆ మర్రి చెట్టుకు ఉరిదీయడం వల్ల ఈ మర్రి చెట్టుకు 1000 ఉరిల మర్రి అని లేదా ఉరుల మర్రిగా పేరుగాంచింది. ఇది రాంజీ గోండుకు సంబంధించింది. రాంజీ గోండు అనే నాయకుడు 1857 సిపాయిల తిరుగుబాటు ప్రాంతంలో ఆయన గొప్ప ఉద్యమాన్ని నిర్వహించాడు అనేది ప్రధాన అంశంగా మనకు వస్తుంది. అదేవిధంగా మనకు ఇంకొక గిరిజన నాయకుడు ఎవరంటే కొమరం భీం. కొమరం భీం 1901 సంవత్సరం నుంచి 1940 సంవత్సరాల మధ్య ఉన్నాడు. ఈ కొమరం భీం 1901 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకా సంఖ్యేపల్లి అనే గ్రామంలో జన్మించడం జరిగింది. ఈయన ఈ యొక్క మన కొమరం భీం గోండు ఆదివాసుల కుటుంబంలో జన్మించాడు. అదేవిధంగా కొమరం భీం ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ప్రాంత అడవుల్లో ఉన్న జోడేఘాట్ దగ్గర ఉన్న 12 గ్రామాల గిరిజనుల రాజ్యాధికారాన్ని నెలకొల్పేందుకు ఆయన అలుపెరగని పోరాటం చేయడం జరిగింది. తర్వాత కొమరం భీం యొక్క ఒక నినాదం ఉండేది కొమరం భీముకు. అదేంటంటే జల్ జంగల్ జమీన్. మరి దీని అర్థం ఏంటంటే అడవుల్లోని వనరులపై పూర్తి అధికారము అడవి బిడ్డలదే అని. అదేవిధంగా మరి అడవిలో గిరిజన ప్రజల యొక్క హక్కుల కోసం కొమరం భీం పోరాటం చేశాడు. ఆయన ఏమన్నాడంటే మా గూడెంలో మా రాజ్యం అనే పేరుతో ఆయన పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఆనాటి నిజాం ప్రభు ఈ యొక్క పశువుల కాపర్లపైన ఒక సుంకాన్ని విధించడం జరిగింది. మరి అడవులలో ఉన్న పశువుల కాపర్లపైన సుంకాన్ని విధించినప్పుడు ఈ యొక్క కొమరం భీం ఈ సుంకానికి వ్యతిరేకంగా ఈ యొక్క పోరాటాన్ని మొదలుపెట్టాడు. ఈ పోరాటంలో గిరిజనులందరినీ కూడా ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ఆయన పోరాటం నడిపించిన ఘనత కొమరం భీంకే దక్కుతుంది. సో మన కొమరం భీం 1928 సంవత్సరం నుంచి 1940 సంవత్సరం మధ్య ఈ యొక్క హైదరాబాద్ నిజాం నవాబుకు ఒక సింహస్వప్నం లాగా ఆయన మారడం జరిగింది. ఎందుకంటే ఆయన ఈ మధ్యకాలంలోనే చాలా బ్రహ్మాండమైన పోరాటాన్ని చేయడం జరిగింది. మరి కుర్దు పటేల్ అనే ఒక నమ్మక ద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం పోలీసులు మరియు సైన్యము ఈ యొక్క కొమరం భీం స్థావరాన్ని ముట్టడించడం జరిగింది. మరి ఈ విధంగా కొమరం భీము పక్షానికి తర్వాత ఈ యొక్క నిజాం పోలీసులు తర్వాత సైన్యానికి ఇరుపక్షాలకు మధ్య బాబీ గరీ కొండల్లో జరిగిన గొప్ప యుద్ధం జరిగింది. ఈ పోరాటంలో కొమరం భీం 1940 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన ఈ యొక్క ఆదివాసీలు పవిత్రంగా భావించే ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున వీరమరణం పొందడం జరిగింది. ఈ విధంగా కొమరం భీం మరి గిరిజన హక్కుల కోసం గొప్ప పోరాటం చేసి ఆయన వీరమరణం చెందడం జరిగింది. అదేవిధంగా ఈ విధంగా గిరిజనులు ఈ విధంగా పోరాటాలు చేస్తున్నారు, కొమరం భీము పోరాటాలు చేస్తున్నారు. వీళ్ళ పోరాటాలకు గల కారణం ఏంది, ఈ పోరాటాలు ఎందుకు చేస్తున్నారు అని మొదలైన అంశాలను పైన ఈ యొక్క నిజాం ప్రభుత్వము అధ్యయనం చేయడానికి హైమన్ డార్ప్ అనే ఒక మానవ శాస్త్రవేత్తను నియమించింది. ఈ విధంగా ఈ యొక్క గిరిజనుల పోరాటానికి గల కారణం ఏంటి, తర్వాత ఎందుకు పోరాటం చేస్తున్నారు, వారి సమస్యలు ఏంది, వాటిని సమగ్రంగా అధ్యయనం చేసి వాటి పరిష్కారానికై మాకు సూచనలు ఇవ్వండి అని చెప్పేసి నిజాం ప్రభుత్వం మానవ శాస్త్రవేత్త అయిన హైమన్ డార్ప్ను నియమించడం జరిగింది. ఈ విధంగా హైమన్ డార్ప్ 1941 సంవత్సరం నుంచి 1943 సంవత్సరాల మధ్య ఈ యొక్క గోండు గ్రామమైన మార్లవాయి అనే గ్రామంలో గడిపి వాళ్ళ సమస్యల గురించి ఆయన అధ్యయనం చేయడం జరిగింది. విస్తృతంగా అధ్యయనం చేసి ఆయన తన నివేదికను నిజాం ప్రభుత్వానికి ఈ యొక్క సమర్పించడం జరిగింది. మరి ఈ రిపోర్ట్లో ఏం చెప్పాడంటే గిరిజనుల యొక్క సమస్యలు ఏందనే విషయం ఏం చెప్పాడంటే ఆయన గిరిజనులకు విద్య లేకపోవడం ఒక కారణం, తర్వాత వారికి భూమి లేకపోవడం, వాళ్ళ భూముల పరాయీకరణ అంటే వాళ్ళ భూములను గిరిజనేతరులు వచ్చి ఆక్రమించుకోవడం, అంటే నాగరికులు ఎవరో మైదాన ప్రాంతాల నుంచి వచ్చి వారి భూములను ఆక్రమించుకొని వారికి భూములు లేకుండా చేస్తున్నారు. వారు పోడు వ్యవసాయం చేస్తారు,
ఒక దగ్గర వ్యవసాయం చేస్తే ఈ సంవత్సరం చేస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకో దగ్గరికి పోతారు. ఈ లోప ఇక్కడ చేసిన భూమిని ఇంకో దగ్గరికి వాళ్ళు పోయి అక్కడ చేస్తున్నంతలోనే ఈ యొక్క నాగరికులు ఎవరైతే మైదాన ప్రాంతాల నుంచి వచ్చారో వాళ్ళు ఆ భూములను ఆక్రమించుకుంటున్నారు. ఎవరైతే బయటి వ్యక్తుల యొక్క ప్రమేయం వలనే గిరిజన పోరాటాలు జరుగుతున్నాయి. కాబట్టి గిరిజనులకు భూములు లేవు, వాళ్ళకి భూములు ఇవ్వాలి. అదేవిధంగా వారికి విద్య లేదు, వారి విద్య కొరకు అనేక పాఠశాలలు ఏర్పాటు చేసినట్లయితే మనకు మంచి వాళ్ళ యొక్క తిరుగుబాటు అనేది ఆగిపోతుందని చెప్పేసి హైమన్ డార్ప్ తెలియజేయడం జరిగింది. మరి అనేక నిజామిందులో భాగంగా అనేక గిరిజన పాఠశాలలు ఏర్పాటు చేశాడు. ఈ గిరిజన పాఠశాలలో గిరిజన ఉపాధ్యాయులను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వాళ్ళకు భూములు కూడా పెద్ద ఎత్తున నిజాం ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ విధంగా హైమన్ డార్ప్ సమర్పించిన నివేదికలోని చాలా భాగాలను అప్పటి నిజాం ప్రభుత్వంలోని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ట్రైబల్ హైదరాబాద్ అనే పేరుతో ఒక గ్రంథాన్ని వెలువరించడం జరిగింది. సో ఇది మనకి ఈ అంశం ఈ టాపిక్లో గిరిజన పోరాటంలో మనకు తీసుకుంటే కొమరం భీం చాప్టర్ చాలా ఇంపార్టెంట్. కొమరం భీం యొక్క నినాదం ఏంటి? గతంలో మనకు గత పరీక్షల్లో కొన్ని ప్రశ్నలు వచ్చాయి. అదేంటంటే జల్ జంగల్ జమీన్ అనే నినాదము ఎవరిదని అడగడం జరిగింది. ఈ విధంగా జల్ జంగల్ జమీన్ అనే నినాదము కొమరం భీందని మనం చెప్పవచ్చు. అదేవిధంగా జోడేఘాట్ ఎవరి నివాస స్థలము, ఎవరు జన్మించారు అని అడగొచ్చు. జోడేఘాట్ అనేది కొమరం భీం అక్కడ పోరాటం చేసిన ప్రాంతం జోడేఘాట్. తర్వాత అదేవిధంగా కొమరం భీం చివరికి అంటే ఎప్పుడు చనిపోయాడనే విషయాన్ని కూడా మనకు అడిగే అవకాశం ఉంది. 1940 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన ఆయన బాబిజరి కొండల్లో జరిగిన పోరాటంలో మరణించడం జరిగింది. ఇది మన ముఖ్యాంశంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మాగూడెంలో మారాజ్యం అంటే మాకు స్వపరిపాలన కావాలి, మమ్మల్ని మేమే పరిపాలించుకోవాలి, ఎవరు పరిపాలించకూడదు మమ్మల్ని అని చెప్పేసి తన స్వపరిపాలన కొరకు ఆయన పోరాటం చేశాడు. 12 గ్రామాల్లోని గిరిజనులను చైతన్యపరిచి వారిలో స్వపరిపాలన వాళ్ళను వాళ్ళే పరిపాలించడం కొరకు 12 గ్రామాల స్వాతంత్రం కొరకు ఆయన పోరాటం చేసిన గొప్ప వ్యక్తి. ఆ విధంగా కొమరం భీం సంబంధించిన మరొక అంశం ఏంటంటే మాగూడెంలో మా రాజ్యం అనే నినాదం ఎవరిచ్చారని కూడా మనకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత మరి గిరిజన ఉద్యమాలపైన మాటికి గిరిజన ఉద్యమాలు వస్తున్నాయి, దీనికి గల కారణం ఏంటి అనే విషయాన్ని అధ్యయనం చేయడానికి నిజాం ప్రభుత్వం నియమించిన కమిటీ ఏదని కూడా అడిగే అవకాశం ఉంది. ఈ విధంగా నిజాం నియమించిన కమిటీ పేరు హైమన్ డార్ప్ కమిటీ. హైమన్ డార్ప్ అనేవాడు గొప్ప మానవ శాస్త్రవేత్త. అదేవిధంగా మరి హైమన్ డార్ప్ ఈ పరిశోధన ఫలితంగా వెలువరించబడ్డ పుస్తకం ఏంటంటే ది ట్రైబల్ హైదరాబాద్. ఈ అంశాలన్నీ కూడా అభ్యర్థులు జాగ్రత్తగా అధ్యయనం చేసినట్లయితే మీకు ఇక్కడ వచ్చే క్వశ్చన్లు, గిరిజన పోరాటాల ద్వారా వచ్చే ప్రశ్నలు మీకు అన్నిటికీ సక్సెస్ఫుల్గా మీరు చేయగలుగుతారు.